తండ్రి. ఆయన ప్రార్థించిన గోపి కొందనాలు సమయంలో దైవజనుల అభిషక్తులు రాజన్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. చెప్పులు కొట్టి ఆహ్వానిస్తాం. వాక్య భాగం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదువుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదువునాను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. చాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉన్నారు. పాటలతో నిన్ను స్తుతించడానికి, దేవాని నామాన్ని ఘనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సమయంలో నీ పక్షముగా నిలబడి నీ బిడ్డలకు నీ మాటలు తెలియచేయాలని ఆశతో ఉన్నప్పుడు నా ప్రభువా, బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ప్రతి వారికి వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సును మీరు దయచేయండి. నీ ప్రియ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నప్పుడు నా ప్రభువా, వారి హృదయాలలో కదలికను తీసుకొని రండి. అల్పుడను అయోగ్యుడైనటువంటి నన్ను బలపరచండి. నాకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి బలహీనతను కూడా తీసివేయండి. అది వాక్య సందేశానికి ఏ రీతిగా అడ్డం రాకుండా నా ప్రభువా, నీ ప్రియబిడ్డలకు అవసరమైన వర్తమానం అందించడానికి సహాయం దయచేయండి. ప్రతి వారికి వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసును దయచేసి మీరే మహిమ పొందమని క్రీస్తు వారి ఉన్నత నామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైనటువంటి ఘననామానికి మహిమ కలుగునుగాక. మరి గత సంవత్సరాలుగా ప్రతి నెల 5వ తారీఖు మరి ఈ ప్రార్థన కూడిక, కృతజ్ఞతాస్తుతి కూడిక మరి దేవుని యొక్క మందిరంలో మరి జరుగుతూ ఉంది. ఈ 5వ తారీఖు ప్రత్యేకమైనటువంటి మరి ప్రత్యేకమైన రీతిలో ఈ యొక్క ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది.
గతంలో కూడా ఆయా సందర్భాల్లో మీ మధ్యలోనికి నేను రావడం జరిగింది. నేను సుపరిచితమే. ప్రత్యేకించి నేను మరి మీకెవరికి కూడా పరిచయం చేసుకోనక్కర్లేదు, కానీ సమయాన్ని బట్టి వృధా చేసుకోకుండా వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 2023 సంవత్సరంలో ఒక నెల జరిగింది. 2వ నెలలో మనం అడుగు పెట్టాం. 2వ నెలలో 5వ తారీఖుకి మనం వచ్చాం. వాస్తవంగా నెలలో మొదటి వారాలలో ఈ వాక్యం చెప్పుకుంటే బాగుండేది. ఏది ఏమైనా మరి ఒక నెల ఆలస్యమైనప్పటికీ కూడా ఎందుకో మరి సియోను మందిరం, ప్రార్థనా మందిరంలో ఈ వాక్యం చెబితే బాగుంటుందేమో అని అనిపించి దేవుని యొక్క సన్నిధానంలో నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ప్రేరేపణ కలిగి ఈ వాక్యాన్ని మరి తీసుకోవడం జరిగింది. చాలాసార్లు ఎక్కడికైనా ఒక ప్రాంతానికి పిలిచినప్పుడు దైవసేవకులముగా అనేకమైనటువంటి మరి ప్రసంగాలు సిద్ధపరచుకొని రాసుకుని ఉంటాం, కానీ అది ఒకవేళ ఆ సందర్భానికి లేక ఆ సమయానికి దేవుని యొక్క చిత్తం ఏమైందో మనకు మరి తెలియజేయడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని గురించి ప్రేరేపణ కలగజేస్తాడు. అలాగున ప్రేరేపణ కలగజేసినటువంటి విషయాలలో మరి ఈరోజు ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేయాలని చెప్పేసానని నేను ఆశపడతా ఉన్నాను. అదేంటి అని అంటే, ఈరోజు అంశం ఏంటి అని అంటే యేసయ్య వాడుకలు. యేసయ్య వాడుకలు. వాడుక అంటే ఒకవేళ మనకి అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదో నాకు తెలియదు, కానీ వాడుక అంటే ఏంటంటే అలవాటు. దానికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి మీనింగ్ ఏమి లేదు, కానీ అలవాటు, వాడుక. అందుకని ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున. తన వాడుక చొప్పున అంటే యేసయ్యకు కొన్ని అలవాట్లు ఉన్నాయి భూమి మీద. అయితే ఈ అలవాట్లు చెడు అలవాట్లు కాదు, లేక ఒకరితో వేలు పెట్టి చూపించుకునేటటువంటి అలవాట్లు కాదు, మనకున్నటువంటి అలవాట్లు లాంటివి కాదు. కానీ యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అలవాట్లు ఏంటో ఒక 4 విషయాలు మాత్రం ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఈ మాటలు మనం చదివినప్పుడు ఇక్కడ తాను పెరిగిన నజరేతునకు వచ్చాను, ఈ 16 నుంచి 21 వరకు నేను ఎందుకు చదివించాను అని అంటే, ఈ 16వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని, ఈ భాగానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుందండి. ఆ పేరేంటి అని అంటే నజరేతు ప్రణాళిక. నజరేతు ప్రణాళిక, ఇంగ్లీష్లో అయితే నాజరేత్ మేనిఫెస్టో అని అంటాం. అంటే నజరేతు ప్రణాళిక అనక యేసుక్రీస్తు వారు ఏమి చేయనై ఉన్నారో అదంతా కూడా ఈ 16 నుంచి 21 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో సంక్షిప్తమై ఉన్నది. అందుకని దీనికి పేరేంటి అని అంటే నజరేతు ప్రణాళిక. ఈ నజరేతు ప్రణాళిక యేసుక్రీస్తు వారు చేయనైనటువంటి పరిచర్యను గురించి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. ఈ మాట మనం చదువుకున్నప్పుడు యేసయ్యకున్నటువంటి 4 వాడుకల్లో, అంటే మనం ఈరోజు చెప్పుకునేటటువంటి 4 వాడుకల్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే పయనించుట. ఏంటండి? పయనించుట. పయనించుట అంటే ఒకవేళ మనకు తెలియకపోతే వెళ్ళుట లేక ప్రయాణించుట. ప్రయాణించుట, పయనించుట అని అంటే ప్రయాణించుట. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక వాడుక ఏంటి అని చెప్పేసానంటే తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి
వెళ్ళి అంటే సమాజ మందిరానికి వెళ్ళడం యేసుక్రీస్తు వారికి ఏంటంటండి అలవాటు. అంటే గతంలో ఒకవేళ ఈ అలవాటు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఏంటి అని అంటే, ఒకటి వాడుక అంటే అలవాటు, కానీ దానికి వ్యతిరేకమైనటువంటి పదం ఏంటో తెలుసా? వేడుక. వేడుక అంటే ఏంటంటే పండగ. అంటే ఏదో పండక్కి రావడం కాదు అమ్మ, అర్థమవుతుందా? పండక్కి అంటే వేడుకలు ఎప్పుడు వస్తాయి? సంవత్సరానికి ఒకసారి. ఈస్టర్ ఎన్నిసార్లు వస్తుందండి? చిక్కాలు ఏమన్నా 4-5 సార్లు వస్తుందా? లేదా క్రిస్మస్ ఏమన్నా 5-6 సార్లు వస్తుందా? సంవత్సరానికి ఒకసారి. అనగా వేడుకకు వచ్చినట్టుగా ఏదో సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడికి రావడం, దేవుని మందిరానికి రావడం అది కరెక్ట్ కాదు. కానీ మనం ఆలోచన చేస్తే వాడుకైపోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళడం, ప్రార్థనా మందిరానికి వెళ్ళడం వాడుకైపోవాలి, అలవాటు అయిపోవాలి మనకి. యేసుక్రీస్తు వారు అందుకని అంటున్నాడు చూడండి, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. మొట్టమొదటి మాట ఏంటి మనం నేర్చుకునేటటువంటి మాట? పయనించుట. అందరూ చెప్పండి ఒకసారి, గుర్తుపెట్టుకోండి. 4 మాటలు చెప్తాను నేను. ఒకటి పయనించుట. అంటే పయనించడం ఒక అలవాటు అండి యేసుక్రీస్తు వారికి. పయనించడం అంటే వెళ్ళడం. ఇందాక మనం చదువుకున్నాం, విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. అంటే సమాజ మందిరంలోనికి వెళ్ళడం ఆయనకి ఏంటంటే ఒక అలవాటు. ఈ మాట ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. అమ్మ పిల్లలు కొంచెం దగ్గర పెట్టుకోండి. ఎవరు? చాలు నాన్న, చాలు. ఈ మాట మనం చదువుకుంటే విశ్రాంతి దినమును గురించి నిర్గమకాండంలో మనకి కనబడుతూ ఉందండి. విశ్రాంతి దినమును గురించి నిర్గమకాండంలో మనకు కనబడుతుంది. వాస్తవంగా మనం ఏమనుకుంటామంటే, కొంతమంది తెలియనటువంటి వారు ఏమనుకుంటారనంటే ఆదివారమే విశ్రాంతి దినమని అనుకుంటారండి చాలామంది. పాత నిబంధనలో విశ్రాంతి దినము ఎప్పుడు అని చెప్పేసి ఆలోచన చేస్తే శనివారం. ఆదివారం ప్రారంభ దినం. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం 6 దినాలు అయిపోయిన తర్వాత 7వ దినం ఏది అని అంటే విశ్రాంతి దినం. కాబట్టి యెహోవా దేవుడు ప్రారంభంలో అనగా పాత నిబంధనలో విశ్రాంతి దినమును గూర్చి ఆయన మాట్లాడడం జరిగింది. కానీ మార్కు సువార్తకు వచ్చేసరికి మార్కు సువార్త 2వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దామండి ఒకసారి. మార్కు సువార్త 2వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుకుందాం. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నూతన నిబంధనలోకి వచ్చేసరికి కాలములో ఆయన ఏమంటున్నాడు అంటే, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, విశ్రాంతి దినము గొప్పదా లేక దానిని కలగజేసినటువంటి మనుష్య కుమారుడు గొప్పవాడా? మీరు ఆలోచన చేయండి ఒకసారి. సృష్టి గొప్పదా? సృష్టిని కలగజేసినటువంటి సృష్టికర్త గొప్పవాడా? సృష్టికర్తే గొప్పవాడు. కాబట్టి ఆయన ఒకవేళ విశ్రాంతి దినము, అప్పటికి ఇంకా కూడా విశ్రాంతి దినము వాడుకలో ఉంది కాబట్టి విశ్రాంతి దినమును సమాజ మందిరంలోనికి ఆయన వాడుకగా వెళ్ళడం అలవాటు అయిపోయిందండి. అందుకని విశ్రాంతి దినం గురించి మీకు ఒకసారి గుర్తు చేశాను. అదేంటంటే, ఇప్పుడు ఏమైందనంటే అపోస్తుల యొక్క కాలం నాటికి ఆదివారాన్ని లేక యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థాన దినాన్ని
అందరూ కూడా కూడుకోవడం మొదలుపెట్టారు. అది ఆదివారాన్ని దేవుని యొక్క ప్రభు యొక్క దినముగా, ఆదివారాన్ని ప్రభు యొక్క దినముగా ఆచరించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు మనము విశ్రాంతి దినానికి బదులుగా ప్రభు దినాన్ని దేవుని యొక్క సన్నిధికి రావడానికి మనం ఏం చేయాలి అని అంటే వాడుకగా చేసుకోవాలి. వేడుకగా కాదు. వేడుక అంటే ఏంటి? సంవత్సరానికి ఒక్కసారి దేవుని యొక్క సన్నిధికి కనబడ్డం. కానీ వాడుకగా దేవుని యొక్క సన్నిధికి రావాలి. మనం అలవాటైపోవాలి. దేవుని యొక్క సన్నిధికి రావడం అలవాటైపోవాలి. ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో ఏముందో ఒకసారి మనం చూద్దాం. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనం ఒకసారి చూడండి. 16:11 జీవ మార్గము నీవు నాకు కలుగజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అమ్మ చాలు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అనగా ఎందుకు మనము వాడుకగా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి అని అంటే ఆయన సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉందండి. ఇది మనుషులిచ్చేటటువంటి సంతోషం కాదు, మనుషులిచ్చే ఆనందం కాదు, లేదంటే ఇది మనుషులు కలగజేసేటువంటి సంతోషం కాదు, లేక మనకు తాత్కాలికమైనటువంటి సంతోషం కాదు. దేవుని సన్నిధానంలో ఏముంటుంది అని అంటే సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంటుంది. అది అరకొరగా మనకి ఇచ్చేది కాదండి. అందుకని ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు ఈ దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు రావాలి అని అంటే సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడం కొరకు దేవుని సన్నిధికి వాడుకగా నువ్వు రావాలి, అలవాటుగా రావాలి. ఆదివారం వచ్చింది అని అంటే మనకి 10 గంటలకు ఆరాధన అనుకోండి, 9 గంటలకి సిద్ధపడిపోయేటటువంటి అలవాటు ఉండాలి. లేదు, కొంతమంది శనివారమే సిద్ధపడిపోయి అనగా ఆదివారం నాటికి ఇస్త్రీ బట్టలు కానీ, ఆదివారం నాటికి షాంపులు కానీ, కుంకుడుగాయలు కానీ, ఆదివారం నాటికి అవసరమైనటువంటి సామాగ్రి అంతా కూడా శనివారం రాత్రి సిద్ధపరచుకొని ఉదయం ఎప్పుడు అవుతుందా దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడు వెళతానా అనేటటువంటి ఆలోచనతో అనేక మంది సిద్ధపడి ఉంటారు. అలాంటి అలవాటు మీలో ఎవరికైనా ఉందా? ఉదయం లేచిన తర్వాత అప్పటికప్పుడు ఈ కొట్టుకు పరిగెట్టి ఆ కొట్టు మూసేస్తుంది, ఆ కొట్టులో మనకు కావాల్సిన షాంపూలు లేవు కాబట్టి ఇంకో కొట్టుకు పరిగెట్టి ఆ కొట్టులో కూడా ఆ షాంపూలు ఉన్నాయి కానీ కొట్టు మూసేస్తుంది. ఇలాంటి ఉదయం లేచిన తర్వాత హడావిడిగా చేసే బదులు ముందుగానే సిద్ధపరచుకొని 10 గంటలకు ఆరాధన అంటే 9:30కే దేవుని సన్నిధికి వచ్చేటటువంటి అలాంటి సిద్ధపాటు మనకి ఉండాలండి. భూలోకంలో ఉండేటటువంటి ఈ దేవుని యొక్క సన్నిధికి రావడానికే నీకు సిద్ధపాటు లేకపోతే పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడతావు? ఏమ్మా, వేడుకగా ఏదో ఒకసారి వచ్చేస్తే సరిపోద్దా? అంటే నేను అంటున్నానని మీరేమి బాధపడద్దు, కానీ వేడుకగా రావడానికి దేవుని సన్నిధి ఆషామాషిదేం కాదండి. దేవుని సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉందని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు, కీర్తనకారుడు 65వ కీర్తన 4వ వచనం ఒకసారి చదవండి నాన్న. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ మందిరములో కలిగేటటువంటి మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని యొక్క సన్నిధి మనకి ఏమిస్తుంది అని అంటే సంపూర్ణమైనటువంటి సంతోషం ఇస్తుంది. అంతేకాదు, ఆయన సన్నిధానంలో కలిగేటటువంటి మేలు చేత మనకి ఏం కలుగుతుంది అని అంటే తృప్తి కలుగుతుంది అండి, తృప్తి కలుగుద్ది. ఇంకొక మాట మనం చదువుకుందాం. 42వ కీర్తన 1-2 వచనాలు ఒకసారి చదువుకుందామండి. 42వ కీర్తన 1-2 వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను?
ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. చాలండి. ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పికి ఏంటంటే శత్రువుల భయం ఎక్కువండి. అందుకని ఏది తరిమినా పరిగెట్టడం అలా పరిగెట్టి అలసిపోయిన తర్వాత దుప్పికొన్నటువంటి ఒక ఆశ ఏంటి అని అంటే, నీటి వాగులు కనబడితే బాగుండు, నేను బాగా తృప్తిగా నేను నీళ్లు తాగితే బాగుండు అనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అనగా దుప్పికి ఆ సమయంలో ఎలాంటి దాహం అయితే ఉంటుందో, ఆ సమయంలో నీటి వాగుల కొరకు ఎంతగా పరితపించిపోతుందో, దేవుని సన్నిధి అని అంటే అలాంటి తృష్ణ మనకు ఉండాలంటే. ఎవరిని ఎంతమందికి ఉంటుంది ఈ తృష్ణ? దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని యొక్క సన్నిధికి నేను ఎప్పుడు కనబడదను. అనగా ఇందాక చెప్పాను కదా, శనివారం రాత్రి నీకేముండాలి అంటే సిద్ధపాటు ఉండాలి. దేవుని యొక్క సన్నిధి అని అంటే ఉదయం లేచిన తర్వాత సిద్ధపడడం కాదండి, సిద్ధపడడం కాదు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేసేటప్పుడు దేవుని యొక్క సన్నిధి యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆయన సన్నిధానంలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. ఆయన సన్నిధానంలో మేలు చేత మనకి ఏం కలుగుతుందంటండి? తృప్తి కలుగుతుందట. తృప్తి కలుగుతుందట. ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క మాట తర్వాత 84:2 కూడా ఒక మాట చదవండి. 84 కీర్తనకారుడు 84 కీర్తన, యెహోవా మందిరావరుతున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. 10వ వచనం కూడా చదివితే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని అంటే, దేవుని యొక్క సన్నిధి యొక్క గొప్పతనం ఏంటో చెప్తున్నాడు అంటే ఇక్కడ. భక్తిహీనులతో నీవు ఒకవేళ 1000 దినాలు గడిపినా దానివల్ల నీకేమీ ప్రయోజనం లేదు, కానీ ఒక్క దినము దేవుని మందిరంలో నువ్వు గడిపితే అది నీకు చాలా ఆనందం. మరి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి ఒక అలవాటు నీకుందా? రెండవ మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. చాలండి. ఒకటి వెళ్ళి పయనించుట, రెండవది ఏంటి అని అంటే పఠించుట. ఇందాకేం చెప్పుకున్నా? ఒకటి పయనించుట అంటే వెళ్ళడం, రెండవది పఠించుట. పఠించుట అంటే ఏంటి? చదవడం. ప్రత్యేకమైన మాటలేమి లేవండి, అంటే కొంచెం అలా గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో పయనించుట పఠించుట అనే మాటలు నేను చెప్తున్నా. గుర్తుపెట్టుకోవడానికైతే చదువుటకై అనగా ఒకటి విశ్రాంతి దినములో ఆయన సమాజ మందిరానికి వెళ్ళడం ఆయనకి అలవాటు, రెండవది చదవడం ఆయనకి అలవాటు. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం కూడా తన వాడుక చొప్పున. అది కూడా మీలో ఎంతమంది వాడుక చొప్పున చదివే వాళ్ళు ఉన్నారు? ఎలాగో ఇప్పుడు అయ్యగారు క్యాలెండర్లో ఇచ్చారు కదా, వెళ్ళిపోయి ఫిబ్రవరి 5వ తారీఖున ఏముందో చూడడం, 5వ తారీఖు వచ్చినా ఒకటి చదివేసుకుంటే సరిపోతుంది. అది వాడుక కాదు. గబగబా వెళ్ళేటప్పుడు ఏదో అలా అనుకుని ఇలగలగలగనుకుని వెళ్ళిపోయేటటువంటిది కాదండి. వాడుక అంటే ఏంటంటే కనీసం 4-5 అధ్యాయాలు ప్రతిరోజు చదవడం నీకేమైపోవాలంటే అలవాటు అయిపోవాలి. ఈరోజు ఒక 5 అధ్యాయాలు నేను చదవలేదు అని అంటే, ఒక 5 అధ్యాయాలు నేను చదవలేదు ఈరోజు అని అంటే నీకేమనిపించాలంటే బాధ కలగాలి నీకు. అయ్యో ఈరోజు నేను 5 అధ్యాయాలు చదవాలి, ఈరోజు నేను 5 అధ్యాయాలు చదవలేనటువంటి బాధ నీకు ఉండాలి.
లేదు నేను ఒక అధ్యాయం చదవాలని పెట్టుకున్నాను, ఈ అధ్యాయం నేను చదవలేదు అనేటటువంటి బాధ నీకుండా. బైబిల్ చదవడం మాత్రమే కాదు కానీ దానిని ధ్యానించడం చాలా ప్రాముఖ్యమండి. కొంతమంది చదివేశాను కదని చెప్పేస్తానని హడావిడిగా చదువుకుంటూ వెళ్ళిపోయి ఎక్స్ప్రెస్ లాగా ఒక 5 అధ్యాయాలు చదివేసి గబగబా మూసేసి 2 మాటలు అనుకుని వెళ్ళిపోవడం కూడా కాదు. కీర్తనాకారుడు 1వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అనగా చదవడం కాదండి. ఒకవేళ అంటే పాస్టర్ గారికి, నానిబాబు పాస్టర్ గారు కానీ, లేదంటే మోజేస్ గారికి కానీ, వీళ్ళకి కొన్ని పాఠాలు ఉండవు కానీ మాకు పాఠాలు ఉంటాయండి. మాకు పాఠాలు ఉంటాయి. పాఠాలకు ఒక సంవత్సరానికి 5 సంవత్సరాలకు సరిపడగా పాఠాలు ఉంటాయి. ఈ పాఠాల్లో వచ్చే వారం ఈరోజు పాఠాలు ఏంటో ఇప్పుడే ఉంటాయి, తర్వాత వచ్చే వారం పాఠాలు ఏంటో ఇందులో ఉంటాయి. ఇలాగున్న మనం చూసుకుంటే 5 సంవత్సరాలకి సరిపడగా క్యాలెండర్ ఉంటుంది. అనగా వచ్చే వారం పాఠాలు నేను ఎప్పుడు చదువుతానో తెలుసా? ఆదివారం ఆరాధన అయిపోయింది కదా, ఈరోజు ఆరాధన అయిపోయి ఇంటికి వచ్చిన వెంటనే భోజనం చేసి పడుకోకుండానే ఒకసారి వచ్చే వారం పాఠాలు ఏంటో ఒక్కసారి చదివేసుకొని, చాలా కాలం నుంచి పాస్టర్లో వృత్తిలో ఉన్నాం కాబట్టి ఒకసారి చదివితే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగని ఒక్కసారి చదువుకొని వెంటనే పడుకుంటాను. ఇక నా మైండ్ చేసే పని నా మైండ్ చేస్తానే ఉంటుందండి. అదేంటి అని అంటే, వచ్చే వారం పాఠాలు, ఈ 3 పాఠాల మీద ఏ వాక్యం చెప్పలేటటువంటిది బుర్రలో తిరుగుతానే ఉంటుంది. నేను ఏ పని చేసినా, అన్నం తింటున్నా, పడుకున్నా, లేదంటే నేను ప్రయాణం చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా, నేను ఏది చేసినా నా బుర్ర మాత్రం పని చేస్తానే ఉంటుంది. ఏమనంటే వచ్చే వారం పాఠాల గురించి. మరలా గురువారమో శుక్రవారమో మరలా ఒకసారి చూసుకొని మళ్ళీ దాని మీద కూర్చొని రాసుకోవడం మొదలు పెడతాను. ఎందుకు చెప్తున్నానంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. హడావిడిగా నేను ఒక 5 అధ్యాయాలు చదివేయాలి పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను ఈరోజు 5 అధ్యాయాలు చదివేశాను. నీ 5 అధ్యాయాల్లో నీకు ఏమీ అర్థం కాకపోతే నువ్వు 10 అధ్యాయాలు చదివినా, 50 అధ్యాయాలు చదివినా వ్యర్థమేనా? అర్థం చేసుకుంటూ నువ్వు చదువుకోవడం మొదలు పెట్టాలి. చదవడం కూడా నీకేమైపోవాలి అని అంటే అలవాటుగా మారిపోవాలి. 1 దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళడం, పయనించడం ఒక వాడుకైపోవాలి. 2వది దేవుని యొక్క వాక్యాన్ని పఠించడం ఒక వాడుక అయిపోవాలండి. అందుకని ఈ మాటలు నేను ఇక్కడ రాసుకున్నాను. అదేంటి అని అంటే, క్యారీ యువర్ బైబిల్ వెన్ యు ఆర్ యంగ్. అంటే నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు నీ బైబిల్ని, నీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చేత పట్టుకొని నువ్వు తీసుకెళ్ళటం మొదలు పెట్టావు అనుకోండి. అందుకని తర్వాత ఏమంటాడంటే, ఇట్ విల్ క్యారీ యు వెన్ యు ఆర్ ఓల్డ్. అనగా నువ్వు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇది నిన్ను మోయడం మొదలు పెడుతుంది అంటాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు దీనిని నువ్వు మోస్తే నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇదే నిన్ను మోస్తుంది అంటండి. ఎంతమంది ఈ మాట వినగలుగుతారు? ఎంతమంది నమ్మగలుగుతారు? నిజంగానే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ఎంతమంది ప్రారంభించగలుగుతారు? యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అలవాట్లలో మొట్టమొదటిది పయనించుట ఆయన అలవాటు. అనగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం ఆయనకి అలవాటు. 2వది వెళ్ళడమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం కూడా ఆయనకు అలవాటు. ఇందాక మనం చూసాం కదా, ఓ మాట మళ్ళీ చదువుదాం. అది ఏంటంటే, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. అనగా చదవడానికి ఆయన నిలబడిన వెంటనే ఆయన చేతికి గ్రంథాన్ని ఇచ్చారు. నజరేతు ప్రణాళిక ఉన్నటువంటి ఆ యొక్క చోటు ఆయనకి దొరికిందంటండి. ఆ చోటు ఆయనకి దొరికిందని చెప్పేసి ఇక్కడ ఉంటుంది ఆ మాట. కాబట్టి 1 దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. 2వది దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. పోటీపడి చదవడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది అలా రిఫరెన్స్ చెప్పిన వెంటనే తీసేస్తారు. అలాంటి అలవాటుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలండి.
అనగా ఒకటి పయనించుట ఒక వాడుక అవ్వాలి, రెండవది పఠించుట ఒక వాడుక అవ్వాలి. అందుకని ఈ మాటలు మనం చదువుకున్నాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించాలంటండి. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అంట పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఇది మరి మనకి ఇప్పుడు దొరుకుతుందో లేదో కానీ ఒక మాట ఉందండి, 63లో కానీ చూద్దాం ఒకసారి. 63వ కీర్తన 4వ వచనం. 4వ వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఏమా, మంచం మీద దేవుని యొక్క సన్నిధానములో మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని ఆయన అంటున్నాడు చూడండి. రాత్రులు కూడా ఆయన ధ్యానం చేయడమే దావీదు గారు. పండుకున్న తర్వాత ఆయన ధ్యానం చేసేవాడు అంటాడు దేవుని యొక్క వాక్యాన్ని. అలాగున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి కానీ నేను పడుకున్నప్పుడు పెందలకాడే పడుకుంటాను. నేను 9:30 10 గంటలకి పడుకుని పెందలాడే నిద్రపోయినప్పుడు ఒక్కొక్కసారి రాత్రి 1 గంట 2 3 ఆ టైంలో మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చినప్పుడు అలాగే పండుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేయడం మొదలు పెడతానండి. అంటే ఏంటంటే నాకు గుర్తొచ్చేటువంటి వాక్యాలన్నీ మనం వచ్చే వారానికి ఏమైతే చదువుకున్నామో దానిని గురించి అలా పడుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటానండి. ఈయన అంటున్నాడు, దావీదు గారు ఏమంటున్నాడంటే క్రొవ్వునటువంటి మెదడు దొరికితే ఎంత తృప్తో మనకి అంత తృప్తిగా ఉంటుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే. మీలో ఎంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు వాక్యాన్ని? ఇక్కడే వినేసి ఇక్కడే వదిలిపెట్టేసి అక్కడి నుంచి అలా మామూలుగా వెళ్ళిపోతున్నారా, లేదంటే నిజంగా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారా? నేను పనిచేసినటువంటి చోట తుమ్మూరుకోట అనేటువంటి చోట మాచర్ల దగ్గర ఓ ప్రాంతం 5 సంవత్సరాలు, తర్వాత నేను పనిచేసిన చోట జానపడి అనేటువంటి ప్రాంతం పిడిగరాళ్ళ దగ్గర 7 సంవత్సరాలు. ఆదివారం వారు వాక్యం విన్న తర్వాత వాళ్ళు చేసే పని ఏంటో తెలుసండి. ఆదివారం చర్చికి అదే పనికి వెళ్లకుండా చర్చికి వచ్చి వాక్యాన్ని విన్న తర్వాత సోమవారం నుంచి మళ్ళా శనివారం వరకు ఏ పనికి వెళ్ళినా ముఠా వాళ్ళందరూ కూడా మాట్లాడుకునేది ఏంటి అని అంటే ఆదివారం చెప్పినటువంటి వాక్యం అని అంటాడు. మీలో ఎంతమంది చెప్పుకుంటారు? నిన్న అయ్యగారు మనకి ఈ వాక్యం చెప్పారు, ఎంత బాగుందో, ఈ వాక్యం చాలా బాగుందని ఎంతమంది మీలో చెప్పగలుగుతున్నారు? అసలు మీరు ఎవరైనా అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారండి ఈరోజు చాలా బాగుందండి, వాక్యం నాకు హత్తుకుందండి, వాక్యం నన్ను హెచ్చరించిందండి, వాక్యం నన్ను తృప్తిపరిచిందండి, వాక్యం నాకు చాలా ఇష్టంగా ఉందండి, ఈరోజు నన్ను గద్దించిందండి అని ఎప్పుడైనా చెప్పారా మీరు? చెప్పలేదు అని అంటే అసలు ఆ వాక్యం నీకు సంబంధించిందే కాదనగా నువ్వు వినలేదు అని అర్థం. ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక దైవ సేవకుడు వచ్చి వాక్యాన్ని చెప్పిన తర్వాత అయ్యగారు ఈ రోజు చాలా బాగా నాకు నచ్చిందండి, వాక్యం నన్ను చాలా చక్కగా నాకు హత్తుకుందండి వాక్యం అని ఎప్పుడైనా నువ్వు చెప్పగలిగావా? అంటే ఆ వాక్యం మీద నీకు ధ్యానం లేదు అని అర్థం. లేదని అర్థం అండి. నేను చూస్తూ ఉంటాను కదా, సోమవారం నుంచి శనివారం వరకు పనికి వెళ్ళే వారందరూ కూడా ముఠాల వారిగా వెళ్ళినటువంటి వారందరూ కూడా ఇదే వాక్యం ఆదివారం చెప్పిన వాక్యం మరలా శనివారం వరకు అదే ధ్యానం చేసుకుంటూ ఉండేవారంటండి. చర్చిలో పొలాల్లో కూడా మాట్లాడుకునేవారంటండి. నేను ఇంకో మాట కూడా చెప్పేవాడు, అమ్మా మీరు పొలాలు గట్లంటూ వస్తూ ఉంటారు, టమాటా చేను కనపడింది కదని చెప్పి 4 కాయలు కోసుకుని ఒళ్ళో మీరు వేసుకోకూడదు. అలా వేసుకుంటే రైతు చోట కానీ దేవుడు చూస్తాడు అని అంటే ఆ పని చేయడం కూడా మానేసినటువంటి వారు కోకొలలుగా ఉన్నారు. మీరు ఎప్పుడైనా చేశారా అలాంటి పని? మీరు ఎప్పుడైనా విన్నారా అలాంటి వాక్యం? లేదంటే ఎప్పుడైనా మీకు అలాంటి వాక్యం గుర్తొచ్చి చేయాలనుకున్నటువంటి పాడు పని కూడా చేయకుండా నీ చేతులు వెనక్కి తీసుకున్నావా ఆ వాక్యం గుర్తొచ్చి? ధ్యానం చేయడం అంటే అదండి. అంటే చెప్పబడినటువంటి వాక్యము ఎల్లప్పుడూ కూడా 24 గంటలు నీకు ఎక్కడ ఉండాలి? మైండ్లో ఉండాలి. ఇక్కడే వినేసి ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదండి. అప్పుడు నువ్వు ఎలాంటి దానము ఎలాంటి వాడవనంటే వేడుకకు వచ్చినట్టంతే.
పండగకు వచ్చినట్టు. తిరణాలకి వెళ్ళి, గౌరీపట్నం తిరణాలకి వెళ్ళి జైట్ వీల్ ఎక్కి కింద దిగేసి ఇచ్చేసి చూసేసి ఇంటికి వచ్చేసినట్టు ఉంటుందండి. అంతే, ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం కూడా. ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే అంటున్నాడు కదా, నీ వాక్యాన్ని నేను రాత్రి జాములు యందు ధ్యానం చేస్తూ ఉంటే క్రొవ్వినటువంటి మెదడు నాకు దొరికినట్టు ఎంత తృప్తిగా ఉందో నాకు అంటున్నాడు అండి. ఈ తృప్తి ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? రెండు విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒకటి పయనించుట, రెండు పఠించుట, మూడవది ఏంటంటే ప్రార్థించుట. ఇందాక బ్రదర్ చాలా చక్కగా పాట పాడారు. ప్రార్థించుట గురించి ఒక మంచి పాట మనం విన్నాం. పాట వింటాం కానీ ఆ పాట అర్థం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా ఉంది ఆ పాట. ప్రార్థించుట మూడో విషయం ఏంటండి? ప్రార్థించుట. ప్రార్థించుట కూడా యేసుక్రీస్తు వారికి వాడుకంటండి. ఒకసారి ఆ వాక్యం చూద్దాం. ఒకసారి లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాను. ఏంటంట? ప్రార్థించాను. ఏమని అనంటే తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించాడంట. మీలో ఎవరికైనా ప్రార్థన చేయడం అనేటటువంటిది అలవాటుగా ఉందా? చాలా మంది నాకు ఇష్టం లేనటువంటి పని మీలో ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ నాకు ఇష్టం లేనటువంటి పని చాలా మంది చేస్తూ ఉంటారండి. అంటే నాకు ఇష్టం ఉండదు. అది ఏంటో తెలుసా? అన్నం పెట్టుకున్న తర్వాత ఓ ముద్ద కలుపుకొని 2 కాళ్ళకి అద్దుకుని తింటారండి చాలా మంది. మీలో ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? 2 కాళ్ళు ఎలగలు కనుక్కొని అప్పుడు తింటారు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయరు. అనగా మనము ప్లేట్ తీసుకున్న తర్వాత దాంట్లో అన్నాన్ని చూసి అన్నం మీద చేయి పెట్టుకొని, ప్రభువా, ఈ సమయంలో నీవు నాకు ఇచ్చిన ఆహారమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. లేనటువంటి వారికి, దరిద్రులైనటువంటి వారికి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆహారం దయచే ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానని ప్రార్థన చేసి నువ్వు భోజనం చేయాలి. కానీ ఇదే తీసుకుని ఎలగలగనుకుంటే ఇదే నీకు దేవుడు అని అర్థం. అర్థమైందండి తేడా ఏంటో? ఇదే నీకు దేవుడా, లేక దీన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడా? కాబట్టి ప్రార్థన అలవాటు అయిపోవాలి. నువ్వు టిఫిన్ తీసుకున్నా, టిఫిన్ చేసే ముందు ప్రార్థన చేసుకుని టిఫిన్ చేయాలి. టీ తాగేటప్పుడు ప్రార్థన చేసుకుని టీ తాగాలి. టీ తాగమని చెప్పేసి అన్నారు కదండి, ఆ టీ దగ్గర ప్రార్థన చేయడం 1 గంట సేపు ప్రార్థన చేయనక్కర్లేదండి. టీ చల్లారిపోయేదాకా ప్రార్థన చేయనక్కర్లా. ఎంతసేపు ఎక్కడ ప్రార్థన చేయాలో అది కూడా మనం నేర్చుకోవాలండి. సందర్భానుసారమైనటువంటి ప్రార్థన కూడా చాలా ముఖ్యం. అలాగే టిఫిన్ దగ్గర ప్రార్థన చేయాలి, టీ దగ్గర ప్రార్థన చేయాలి, భోజనం దగ్గర ప్రార్థన చేయాలి, ఎక్కడికైనా ప్రయాణమై వెళుతూ ఉంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అనేది అలవాటు అయిపోవాలండి మనకి. ఎంతమంది మీలో ప్రార్థన చేయడం అలవాటు అయిపోతా ఉంది? మీలో అలవాటుగా ఎంతమందికి ఉంది? అందుకని ఈ మాటలు మనం చదువుకున్నాం కదా. 22వ అధ్యాయము 39వ వచనం నుంచి, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, చాలా తన వాడుక చొప్పున ప్రార్థన చేస్తున్నారంటండి యేసుక్రీస్తు వారు. అనగా ప్రార్థించడం కూడా యేసుక్రీస్తు వారికి అలవాటు. ఈ మాటలు మనం ఎంతమంది వింటున్నప్పుడు ఎంతమందికి మీకు అర్థమవుతా ఉంది? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంత బలంగా ప్రార్థన చేస్తే, ఇందాక బ్రదర్ చక్కగా పాట పాడారు. నిజంగా ఆ పాట వింటేనే ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మీరు? ప్రార్థన అలవాటు అయిపోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఎవరికో ఒకరి మీద పెట్టేస్తాం. పాస్టర్ గారండి, ఈ విషయం గురించి ప్రార్థన చేయండి, కొంచెం నేను ఏదో పని మీద ఉన్నాను, ఆ పని గురించి మీకు తర్వాత చెప్తాను కానీ ప్రార్థన చేయండి. లేదంటే ఆ ఫలానా పని మీద వెళ్తున్నామండి, ప్రార్థన చేయండి. ఇక నేను చేసుకోనండి, మీరు మాత్రం ప్రార్థన చేయండి, రేయింబగలు ప్రార్థన చేయండి అంటాం. పోనీ ఆ పని అయిపోయిన తర్వాత అయినా ఆయనకి చెప్తావానంటే ఆయనకి చెప్పవు.
ఇంకా ఆయన ప్రార్థన చేస్తానే ఉంటాడు నీ గురించి. నువ్వు జరిగిపోయిందని చెప్పవు ఆయనకి. నువ్వు ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఆ పని అయిపోతే మళ్ళీ దైవ సేవకుడికి చెప్పాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది. ఎందుకనంటే అయ్యా ఇగో మీరు ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేసింది, ఫలానా కార్యం నెరవేరింది, అందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దేవుని సన్నిధానంలో నువ్వు సాక్ష్యం చెబితే ఆ ప్రార్థన రిక్వెస్ట్ తీసేస్తారండి. ఇంకా లేకపోతే రోజు అదే ప్రార్థన. చాలా మందికి రిక్వెస్ట్ చేయడమే తప్ప దానిని తీసివేయడం అనడం తెలియదండి చాలా మందికి. ప్రార్థించాలి. ప్రార్థన చేయడం కూడా వాడుకైపోవాలి. వేడుకగా ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి ప్రార్థన చేసేసుకుని ప్రభువా ఈ సంవత్సరం చేసిన పాపాలన్నీ కూడా తొలగించేయి, మళ్ళీ 2023 సంవత్సరంలో నన్ను అడుగు పెట్టించావు, ఈ సంవత్సరం అంతా కాపాడేసాయి, మళ్ళీ నేను ఎప్పుడో డిసెంబర్ 31వ తారీఖున నీ సన్నిధానానికి వస్తానని చెప్పి ప్రార్థన చేయకూడదండి. నిత్యము అది ఏ సందర్భమైనా దేవుని యొక్క సన్నిధానానికి రావాలి, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాలి. మార్కు 1వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఈ మాట మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి ఒకసారి. మార్కు 1:35 కూడా ఇదే మాట అనుకుంటా బహుశా. చాలండి. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేను. ఈ మాటలు మనం చదివినప్పుడు మనకి ఏమనిపించాలి అంటే ఇదొక వాడుకైపోవాలండి, అలవాటైపోవాలి, మనకి అలవాటైపోవాలి. అమెరికా దేశంలో సూసన్న అనేటటువంటి ఒక తల్లి తన బిడ్డలందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండేదంటాడు. అలా ప్రార్థన చేయడం ఎంతసేపు అని అంటే తన పనులన్నీ కూడా ముగించేసుకుని వచ్చిన తర్వాత దేవుని సన్నిధానంలో గడపడం కోసం ఒక్కొక్క కుమారుడి దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టి అలాగున ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేయడం ఒకసారి తెల్లారిపోయి మళ్ళీ పనులకు వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చేదంటాడు. అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటే అలాంటి ప్రార్థన వీరుడి జాన్ వెస్లీ, ఆమె కడుపులో జాన్ వెస్లీ గొప్ప ఆయన మంచి దైవజనుడు అయ్యాడంట జాన్ వెస్లీ. ఎందుకు ఈ మాట అంటే నీ బిడ్డల కోసం నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. వారి చుట్టూ ప్రార్థన అనేటటువంటి కంచె వేయాలి. నువ్వు ఎంతమంది వేస్తున్నారు? ఎంతమంది ఆ ప్రార్థన మనం చేయగలుగుతున్నాం? ప్రార్థన చేయాలి. బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. నీ భర్త కోసం ప్రార్థన చేయాలి. భర్తకు నువ్వు ఏం చేయాలంటే భర్త కొరకు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు చెప్పలేకపోతున్నావా, నువ్వు ప్రార్థన చేయి. ఆయన మారు మనసు గురించి నువ్వు చెప్పలేకపోతున్నావా, ఎదిరించలేకపోతున్నావా, అయితే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఎదిరించక్కనక్కర్లా, ప్రార్థన చేయి. దేవుడు మారుస్తాడు, ఆ బిడ్డను మారుస్తాడు. దేవుని సన్నిధికి నువ్వు తీసుకురావచ్చు. ఎందుకంటే పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుందండి, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. మీరు ఎప్పుడన్నా చదివారో లేదో నాకైతే తెలియదు, కానీ పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఎంతమంది చదివారు ఈ మాట? ఎప్పుడైనా సరే చదివారా? నీ ప్రవర్తనను బట్టి నీ భర్తను దేవుని సన్నిధానానికి తీసుకొచ్చేయచ్చు అంటాడు. వాక్యం లేకుండానే, నువ్వు వాక్యం కూడా చెప్పనక్కర్లా, నీ పవిత్రమైనటువంటి ప్రవర్తనే ఒక వాక్యం. ఎంతమంది స్త్రీలు, అందుకని అంటున్నాడండి, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను దేవుని వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి
నీ పవిత్రమైనటువంటి ప్రవర్తనతో నీ భర్తను కూడా దేవుని యొక్క సన్నిధికి నడిపించవచ్చు. ఒకటి, పయనించడం నీకు వాడు కావాలి. పఠించడం, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం నీకు వాడు కావాలి. మూడోది, ప్రార్థన చేయడం, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయడం నీ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో నీకు వాడుకైపోవాలి. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుందండి, మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. అదేంటంటే, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండేను. ఎవరి గురించి అంటే పేతురు గారి గురించి. ఇంకా చదవతులే గాని, సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండేను. ప్రార్థన చేయడం అలవాటు అయిపోవాలండి. 4వ విషయం చెప్పేసి మనం ముగించుకుందాం. అది ఏంటంటే ప్రకటించుట. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ఎలా చొప్పున? తన వాడుక చొప్పున. అనగా వాక్యం ప్రకటించడం కూడా యేసుక్రీస్తు వారికి ఏంటి అని అంటే అలవాటు అండి. యేసుక్రీస్తు వారికి అలవాటు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. మనం ఏం చేయాలి అనంటే దేవుని యొక్క సన్నిధానంలో విన్నటువంటి వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడం కూడా మనకేమైపోవాలి అనంటే అలవాటు అయిపోవాలి. అందుకే ఇందాక నేను చెప్పాను కదా, పొలంలోకి వెళ్ళి వారు వాక్యాన్ని ధ్యానం చేసేవారు అని అంటే ఎందుకనంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. నానా అని అంటాం అలవాటు అండి. పాస్టర్ గారిని వాడు నానా అంటూ ఉంటారు. ఏయ్, నాన్న చెప్పిన వాక్యం ఏమన్నావు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేవారు అంటండి వాడు. ఒకరినొకరు హెచ్చరించుకునేవాళ్ళు అంటండి వాడు. మళ్ళీ నాకు వచ్చి చెప్పేవారు, నాన్న ఏమి ఎలాగంది, ఆమె అలాగంది, ఇలా మాట్లాడుకున్నావు, అలా మాట్లాడుకున్నావు, నువ్వు చెప్పిన వాక్యాన్ని మేము ధ్యానం చేసుకున్నావు అని చెప్పేసి అనేది అంటే. ఎందుకు ఈ మాటలు అంటే మనము ప్రకటించడం కూడా నేర్చుకోవాలి. సమరయ స్త్రీ ఒక్కతే, కానీ సుకారు అనేటటువంటి గ్రామం అంతటిని కూడా ప్రభు దగ్గరికి నడిపించేసిందండి. మీలో ఎంతమంది నడిపించారు? ప్రభు దగ్గరికి ఎన్ని ఆత్మలను మీరు తీసుకొచ్చారు? ప్రకటించాలి వాక్యాన్ని. నువ్వేదైతే విన్నావో రానటువంటి వారికి చెప్పాలి. అలా చెప్పాలి అని అంటే నీ దగ్గర ఉండాలి అని అంటే నీవు వినాలి అని అంటే మనసు ఇక్కడ పెట్టాలి. కానీ మనం నువ్వేది విన్నావో విన్నటువంటి వాక్యాన్ని ఇతరులకు నువ్వు చెప్పడం ద్వారా నువ్వేం చేస్తావనంటే ఒకళ్ళని నువ్వు తీసుకురాగలుగుతావు. అందుకనే ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు, ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనకి ఏమనిపించాలి అంటే ఇతరులకు మనం ప్రకటించాలంటండి. నేను చాలాసార్లు మరి మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ మత్తయి, మార్కు, లూకా, యోహాను అనేటటువంటి 4 సువార్తలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. 5వ సువార్త ఎవరు అని అంటే నడిచేటటువంటి క్రైస్తవుడు, నీవు గాని నేను గాని. 5వ సువార్త అంటండి. మత్తయి, మార్కు, లూకా, యోహానులు 4 ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సువార్తలైతే నీవు నేను నడిచేటటువంటి 5వ సువార్త అంటండి. నువ్వు ఎప్పుడైనా దేవుని యొక్క సువార్తను ప్రకటించావా? నువ్వే ప్రకటించాలి. అనగా నీ జీవితం ద్వారా ఇతరులకు ప్రభువును నువ్వు చూపించాలి. ఎంతమంది చూపించగలుగుతున్నారు? నీ బ్రతుకు ద్వారా ఇతరులకు దేవునిని చూపించాలి. అది నీకు అలవాటు అయిపోవాలి. నిన్ను చూసిన వెంటనే ఈమె దైవజనురాలు, ఈమె చూసిన వెంటనే ఈయన దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్, విమెన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి వెంటనే ఆ అభిప్రాయం కలగాలండి ఇతరులు. అలా కలగాలి అని అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రత్యేకించి మనం ప్రకటన చేయనక్కర్లేదు, కానీ నీ పవిత్రమైనటువంటి ప్రవర్తన ద్వారానే నువ్వు ఇతరులను రాబట్టవచ్చు. కాబట్టి 4వ విషయం ఏంటంటే ప్రకటించుట.
మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం ఈ ఒక్క మాట చెప్పేసి ముగించేస్తున్నాను నేను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రకటించాలి. మీలో ఎంతమంది అలవాటుగా ప్రకటిస్తా ఉన్నారు? 4 విషయాలు ఏంటంటే చెప్పండి ఒకసారి. మొట్టమొదటి ఆయన వాడుక ఏంటండి? పయనించుట. రెండోది ఏంటి? పఠించుట. మూడోది ఏంటి? ప్రార్థించుట. నాలుగోది ఏంటి అని అంటే ప్రకటించుట. ఈ 4 విషయాలు యేసయ్యకి అలవాట్లు. ఒకవేళ మనకు అలవాటు ఉందో లేదో ఒకసారి మనం ఆలోచన చేసుకొని, ప్రభువా ఈ అలవాటు నాకు లేదు, ఈ రోజు నుంచి అయినా ఈ అలవాటు చేసుకోవడానికి సహాయం దయచేయండి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ఈ అలవాట్లు మనం నేర్చుకుందామండి. అలా నేర్చుకొని నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సమయించినటువంటి మరి నానిబాబు పాస్టర్ గారికి, అలాగే చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రాముఖ్యంగా ఈరోజు నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన వాక్యాన్ని మనం విన్నాం. దేవుని పేట ఈ రాత్రి ప్రత్యేకమైన వర్తమానికులకు దేవుని పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కానుక పట్టుకుందాం. ప్రతి నెల ఆశీర్వాద కూడికకు కానుక ఎత్తపడుతుంది కనుక కానుక పట్టుకుందాం. శ్రావణి వచ్చి పాట పాడుతూ ఉండగా కానుక ఎత్తపడుతూ ఉంది. వచ్చే నెల 5వ తారీఖు, మార్చి నెల 5వ తారీఖు రాత్రి డాక్టర్ బాబు గారు వస్తూ ఉన్నారు దేవుని వాక్యం అందించడానికి. గత నెలలో మీకు తెలియజేశాను రాజన్ బాబు గారని. అలాగే వచ్చే నెల 5వ తారీఖు, మార్చి నెల 5వ తారీఖు డాక్టర్ బాబు వస్తూ ఉన్నాడు.